ఏంటి? ఒకసారి రావా? వస్తున్నాను. పిచ్చికి పోతుంది అలాగా. పద వెళ్దాం లోపలికి. ఎందుకు అరుస్తుందో, ఇంకో పని ఉండదు, అలాగా అరుచుకొని కూర్చుంటుంది. ఎందుకే అరుస్తున్నావు పొద్దున్న? అసలు ఏంటి బట్టలు? ఏ బట్టలకేమైంది? వీటిలో సగానికి సగం వాడట్లేదు. 10 ఏళ్ళ నుంచి ఉంచావు నువ్వు, ఎప్పుడో వాడతానని. అసలు సర్దడానికైనా ప్లేస్ ఉండాలా? నీకు ఏదో ఒక టాపిక్ కావాలా రోజు? ఏదో టాపిక్ కాదు, నీకు ఎప్పటి నుంచి చెప్తాను దీని గురించి. సర్లే నిషా ప్లీజ్. విని విని విసుగొస్తుంది. 1 month తగ్గిపోతాను, ఇంక బట్టలు వేసేసుకుంటాను, ఎవరికి ఇవ్వద్దు, నాకు వినే ఓపిక లేదు, నేను పడేస్తున్నాను బయట. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది. నువ్వు షాపింగ్ మానువు, ఇవి తీవు. చోటు ఎక్కడుంది? దీంట్లో ఒక్కటైనా పడుతుందా సరిగ్గా? చూడు, ఇన్నున్నాయి, ఒక్కటైనా పొరపాటున. నీ బాధ ఏంటైతే? ఇవి కాక మళ్ళీ కొత్త గురించి అక్కడ పేరుస్తున్నావు శరత్. నీకేం ఈరోజు ఇంకే పని లేదా? దీని మీద పడ్డావు అసలు? నా కబోర్డు ముట్టక నువ్వు. నాకు బట్టలు చోటు పెట్టడానికి చోటు లేదు. ఏం చేద్దామంటావు మరి? నేను పడేస్తాను బయట. సర్లే, కొంచెం అటుపక్క సర్దేస్తానులే, ఇటుపక్క. సో నీకు తగ్గుతుంది. వెయిట్. నువ్వు నాకు తగులుకున్నావేట. అసలు ఇక్కడ చోటు ఎక్కడ ఉంది? తీసుకోలేకుండా, వేసుకోలేకుండా, పట్టలేకుండా ఉన్నాయి బట్టలు ఇక్కడ. నేనైతే తీసి పడేస్తున్నాను శరత్. స్టీల్ సామాన్లు ఉడక స్టీల్ వాళ్ళు ఎక్కడ వస్తారు? రావట్లేదు కదా. పని వాళ్ళకి ఇస్తే అలానే వేసుకుంటారు. వాళ్ళ తాలూకు వాళ్ళు చాలా మంది బతికేస్తారు ఈ బట్టల మీద. నా బట్టలు కానీ ముడితే నీకు ఇలాగలుగా ఉండదు నిషా. కాచి నన్ను ముట్టనివో, నువ్వు ముట్టలేవు. ఓ సారీ, నీకు పట్టావు కదా. ఈరోజు అమ్మయ్య ప్రశాంతంగా ఉంది అనుకున్నానే. అది నేను పడేస్తున్నాను శరత్. హలో, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఏం చేస్తున్నావు? ప్లీజ్ అబ్బా, నీ గుండె గాబరా అయిపోగలదు. ఏం చేస్తున్నావా నువ్వు అని. అలవాట్లేని పనులు చేయకు. తగ్గుతానంటే తగ్గనివ్వవు, బట్టలు ఎంచి బయట పడేస్తానంటావు. ఏం చేయమంటావు నిషా నన్ను? ఒక్క రోజు చేస్తే అప్పుడు తగ్గడు శరత్. ఎన్ని రోజులు చేస్తే తగ్గుతారు? మినిమం 2 to 3 months చేయాలి. అంటే 2 months అంటే 60 రోజులా? 60 రోజులు చేయాలంటే ఒక రోజు చేయాలా? ఒక రోజే ఈ రోజు మొదలు పెట్టి. రేపు మరి చేస్తావా? ఎల్లుండి, దాని తర్వాత మొత్తం అలాగ 60 రోజులు చేస్తాను, తగ్గిపోతాను, బట్టలన్నీ వేసుకుంటాను. నాకు నమ్మకం లేదు. ఇలాంటివి ఎన్ని విన్నాను శరత్. ఇప్పుడైనా ఇలా చేయడం మొదలు పెట్టాను కదా. ఇంకేంటి, ఇంకా ఎవరు ఆపలేరు కదా, తెలుసు కదా. నేను మొదలు పెడితే జూయింగ్ వెళ్ళిపోవడమే కదా. నేను బయట పడేస్తున్నాను శరత్. అవన్నీ విని చూసి విసుగొచ్చేస్తున్నాను. ఈరోజు మొదలు పెట్టాను కదా. ఈ 60 రోజుల్లో నేను ఏ రోజు ఆపేస్తే ఆ రోజు బయటపడి. షూరా? యా షూర్. 59th డే ఆపేసినా సరే బయట పడేస్తాను. నేను చేయడం ఆపేస్తే పడి 60 రోజులతో తగ్గకపోయినా పడేస్తాను. హే ప్రభు. హలో, అయిపోయిందేంటి? చేస్తాను కదా. ఒక నిమిషం. మెల్లిమెల్లిగా చేయాలి కదా, బాడీకి అలవాటు పడాలి కదా. మినిమం ½ hour. ఏంటి ½ hour? ఎక్సర్సైజ్. నిజంగా గుండె గడియలు అంటది ఒకేసారి. అంత ఫాస్ట్ గా చేయట్లేదు, మెల్లిగా చేయాలి. హలో, రిక్షా తొక్కినట్టు ఏంటిది? లెగ్స్ పైకి వెళ్ళాలి, చెస్ట్ వరకు రావాలి, చీకలు ఉండాలి. ఇక్కడ వరకు ఇలా చేస్తే కాలు పైకి ఎత్తు, దాన్ని ఎక్సర్సైజ్ అంటారు. వెరీ గుడ్. అలా కెదిగా అలా చేసేస్తాం, సైకిల్ రిక్షా తొక్కినట్టు. ఎస్, చాలా ఈజీగా ఉన్నాయి నాకు అన్ని. 50 చెయ్యి. ఆల్రెడీ 60 అయిపోయి. సరే, బ్రేక్. హలో, బ్రేక్. బట్టలు పడేస్తాను. బట్టలు పడేస్తాను. నేను నీకేం అపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు? హలో, ఒకటి చేస్తావా? ఏం ఇది రోజుకి ఒకటి, రేపు ఇంకొకటి. ఇక్కడ ఫ్యాట్ తగ్గిపోతుంది. టీషర్ట్లు పట్టేస్తే. సరేరా, నువ్వు మటుకు ఎప్పుడు కూడా జిమ్ స్టార్ట్ చేయకే, పోతాను కదా. ఎంకరేజ్ చెయ్యు, డిస్కరేజ్ చేయక, బట్టలు బ్లాక్ మెయిల్ చేయక. చెప్పరా, చాలా లేపని మాట్లాడి. యా ఇంట్లోనే ఉన్నాను రా. రండిరా బాబు. ఓకే, బాయ్. శరత్, మనం ట్రిప్ వెళ్ళొస్తే మన వాళ్ళకి ఎందుకు అంత బాధ? ఏమైంది? మనం కాశ్మీర్ ట్రిప్ వెళ్ళామా? వెళ్ళినప్పటి నుంచి మిథున్ బాగున్నారు, మాట్లాడలేదు. ఏమైంది? మాట్లాడలేదు. ఫోన్లు లేవు, మెసేజ్లు లేవు, ఏం లేవు. అవునా? నేను నోటీస్ చేయలేదే. ఆలోచించుకో. ఈరోజు ఫోన్ చేసింది, ఇంట్లో ఉన్నారా అంటే ఇంట్లోనే ఉన్నారు, రమ్మని చెప్పా. సరే, వస్తున్నారు ఇప్పుడు వాళ్ళు? పావుగంటలో వస్తా ఉన్నారు. సరే చూద్దాం. హలో, నాకు క్రెడిట్ కార్డు ఇవ్వా?
దేనికే? ఆన్లైన్ ఆర్డర్ పెట్టాలి సరుకులకి, ఏం సరుకులు? పప్పులు ఉప్పులు అని. నేను ఆ చూపు చూస్తే వస్తుందా? ఇవ్వు కార్డు. ఎంత? 10,000. 10,000? అన్నీ వచ్చేస్తాయి కదా మరి. అదేదో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన బదులు వెళ్ళి షాప్లో కొనుక్కోవచ్చు కదరా. పూర్ణ మార్కెట్కి వెళ్ళిపోతే అన్ని హోల్సేల్లో దొరుకుతాయి. సేమ్ ప్రైసింగే ఉంటుంది కదా శరత్. ఇడ్లీ రవ్వ ఇందులో 90 అంటే అక్కడ కూడా 90. మీరు ఒక్క రవ్వ చూసి డిసైడ్ చేసి కండ్రా రేట్లన్నీ సేమ్ అని. నీకు లిస్ట్ రాసిస్తాను, మీరు కొనుక్కొని వచ్చి. నీకు సలహా ఇవ్వడం తప్పే, సలహా ఇస్తే నన్ను చేయమంటావు. నువ్వు ఒకటే చేస్తావు, సలహా ఇవ్వడం. ఆ. పనంతా నేనే చేసుకోవాలి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఏంటబ్బా చెప్పు ఒకసారి. నువ్వేమో హెల్ప్ చేస్తావు చెప్పు ఇంట్లోని. నిజంగా గుండు మీద చేసుకొని చెప్పు. నువ్వు చేసే పని ఎక్కువ, నేను చేసే పని ఎక్కువ నిషా. అలా ఎలా కంపేర్ చేస్తావు? అదే నువ్వే కదా అన్నావు, నువ్వేం చేయవు ఇంట్లో పనులన్నీ నేనే చేస్తాను, నువ్వే కంపేర్ చేస్తావు. ఇంట్లో పనులు చేయవు అన్నాను నేను, పనులు చేయను అని చెప్పలేదు. సో బయట పనులన్నీ నేను చేసుకోవాలి, ఇంట్లో పనులు మర్దం కలిపి చేసుకోవాలా? బయట పనులు నేనే హెల్ప్ చేయలేదా నీకు? నిషా, నువ్వు బయట నాకు హెల్ప్ చేసే పనులు ఎలాంటివి తెలుసా? చూసా, నేను ఇంట్లో భోజనం చేసి కంచం పెట్టలు సింక్లో పడేస్తాను, దాహం వేసినప్పుడు వాటర్ బాటిల్ వచ్చుకొని వాటర్ తాగుతాను, పడుకోవాలన్నప్పుడు వెళ్ళి ఏసీ స్విచ్ చేసుకుంటాను, ఫ్యాన్ స్విచ్ చేసుకుంటాను, లైట్లు ఆపుకుంటాను. అది అలాంటి పనులు నువ్వు నాకు చేస్తావు బయట. సిగ్గుందా మాట అనడానికి? నేను బయటికి వెళ్ళి తేలేను. ఎందుకు తేలో పూర్ణ మార్కెట్కి వెళ్ళి? ఎలాగెళ్ళమంటావు? ఏ పార్కింగ్ ఉండదు, ఫుల్ జనాలు ఉంటారు, ఆ. నాకు భయం. ఓ, అక్కడికి ఎక్కడికో వెళ్తుంటావు కదా పండా కొట్టుకి, చిన్న నేరో షాప్లో ఇలా వెళ్ళి పార్కింగ్ ఉండదు, హైవే మీద పార్క్ చేసుకొని 300 మీటర్లు నడుచుకొని 300 మీటర్లు కాదు, 100 మీటర్లే. 100 మీటర్లే నడుచుకొని వెళ్ళి అట్నుంచి మళ్ళీ చీరలు ఇలా మోసుకొని వస్తారు. అప్పుడే ప్రాబ్లం లేదు, అప్పుడు నేను రావక్కర్లేదు, నేను వస్తానని నేను రావద్దంటావు. ఈ సామాన్లు కొనడానికి మాత్రం నేను వెళ్ళి తెచ్చేయాలి. అమ్మనియ వెళ్ళి పూర్ణ మార్కెట్లో సరుకులు తెచ్చుకో. నువ్వు రా, ఫస్ట్ టైం రా, సెకండ్ టైం నేను వెళ్తా. సరే, నేను వస్తాను, పట్టుకెళ్తాను, నీకు డిఫరెన్స్ చూపిస్తాను. ఓకే, డన్. ఫిజికల్ స్టోర్ లో కొన్నదానికి, ఆన్లైన్ స్టోర్ లో కొన్నదానికి. ఓకే. ఇషా, ఇక్కడ నువ్వు నాణ్యతను నీ కళ్ళతో చేతితో చూడొచ్చు. నాకేసి నువ్వు తీసుకెళ్ళు, నేను వస్తాను. బెల్లరింగ్ అయింది చూడు, వచ్చినట్టు ఉన్నారు వీళ్ళు. హలో హలో. ఏ షాల్ ఇచ్చావా? మంది బాగుందా? నచ్చిందా నీకు? చాలా నచ్చింది, చాలా బాగుంది. అతనే అలాగున్నాడు. మీకు షాల్స్ బాగోవండి? ఏ బాగోట్లేదులేండి ఇక్కడ. ఏమైంది? మీకు మీరు ట్రిప్పులు వెళ్ళిపోతున్నారు, ఎవరికి చెప్పట్లేదు. చెప్పడానికి ఏముంది? మెయిన్ ట్రిప్ వెళ్తే మేమెవరికి చెప్తాం? ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము జాయిన్ అవ్వాలం కదా. ఎల్లకెళ్ళకి నేను నిషా వెళ్ళాం అని మీరేదో హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటే ఇలా మొహం మార్చుకుని కూర్చున్నారేటి అండి? ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తే బాగుంటుంది, మీకు మీరు తిరిగేస్తుంటే ఏం బాగుంటుంది? ఏంటి, మేమేదో అనుకోకుండా షార్ట్ ట్రిప్ వేసాం. అనుకోకుండా శ్రీనగర్లో వెళ్ళిపోతారండి, ఏదో అనకాపల్లి అరకు వెళ్ళినట్టు. అనుకోకుండానే అయిందండి, సడన్ గా చెప్పారు శరత్. అలా కాదు, అవన్నీ కాదండి. బట్ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు సొంతంగా వెళ్తారు, ప్రతిదానికి ఫ్రెండ్స్ అంటేసుకుని వెళ్ళాం కదా. అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్, మేము వైఫ్ అండ్ హస్బెండే, ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళొచ్చు, కానీ అందరం ఎందుకు కలిసి వెళ్తాం? అవి వేరే ట్రిప్పులు అవి. అది వెళ్దాం, మీరు ఒక ట్రిప్ వెళ్ళండి వైఫ్ అండ్ హస్బెండ్. మాకు తెలుసులేండి, వెళ్తాం. వెళ్ళక మిమ్మల్ని అంటి పెట్టి కూర్చుంటారు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఇలేట్రా ఇద్దరికే రెట్టే బాబు. ఇదేంటండి బాబు? అదే మనం ఇన్ని రోజులు ఫ్రెండ్స్ అనుకున్నాం కదా, అందుకని ఈ డైలాగులు మనకి. మనం ఎక్కడికి వెళ్ళినా వాళ్ళతో పాటు వెళ్ళాలి అనుకుంటున్నాం కదా, అది ఇది అది. మిగిలింది. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. సర్లేండి, మనందరం కలిసి అలాగా కేరళ వెళ్దాం. అండి ఇప్పుడు చెప్తారు, మీరు వెళ్ళేటప్పుడు చెప్తే చూద్దాంలేండి. ప్లాన్ చేద్దాం. కాదండి, మా పిల్లలు కూడా ఎంత ఏడలేదండి, మీరు ఏడుస్తున్నారు అలాగా. ఉషా, కదలొచ్చు కదా, ఓపెన్ చేయొచ్చుగా, నువ్వు పక్కనే ఉన్నావు కదా. హాయ్. హలో. ఏం చేస్తావు ఈరోజు? నెట్స్ ఆడడానికి స్పాట్ బౌలింగ్. సన్ స్క్రీన్ రాసుకున్నావా? రాసియొచ్చు కదా రోజు వెళ్ళక ముందు. ఏం తిన్నావు? ఏం తినరా, ఏ వచ్చాక తింటా. అక్కడ ఏం తింటాడు? ఇది పెట్టమన్నాను కదా స్నాక్ ఏదో ఒకటి తినడానికి, ఎనర్జీ కావాలి అడికి. ఎనర్జీకి నేను కోకోనట్ వాటర్ ఇంకేదో జ్యూస్ ఇచ్చాను. బా, ఎదిగే పిల్లడికి అవన్నీ ఏం సరిపోతాయి, ఏదో తినడానికి పెట్టాలి కానీ. ఇంటికి వచ్చి తింటా అన్నాడు. సరే, చేతులు కడుక్కొని తినేళ్ళి. ఏమున్నాయి? అన్నం పప్పు పెట్టినా కలిపేసి. ఏంటలా బోరింగ్ ఫుడ్ రోజు? మరి ఏం కావాలరా? ఏదో ఒక ఇంట్రెస్టింగ్ లేకపోతే మంచిగా చెయ్యి. అడు ఏం కావాలంటే ఇచ్చేస్తావు, ఇవ్వవు కదా నువ్వు. దోశలు వేనా? నాకేం వద్దమ్మే.
అన్నం పప్పు దోశలు పెట్టేస్తానంటే ఏం తింటారు సాయంత్రం 6 గంటలకే? నీకేం పెట్టాలి? ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్గా చేయొచ్చు కదా. ఎంత ఇంట్రెస్టింగ్గా చేసినా బయట ఫుడ్ అయితే ప్రిఫర్. నువ్వు ఇంట్రెస్టింగ్గా పెడితే బయట నుంచి ఆర్డర్ ఇవ్వరు నిషా. నువ్వు అన్నం పప్పు పెట్టేస్తానంటే ఇంకేం తింటాడు క్రికెట్ నుంచి వచ్చి? ఇంకేం చేసేమంటావు సార్ కొత్తగా? ఏదో ఒకటి చేయొచ్చు కదా. నీకు చెప్పడం చాలా ఈజీ. ఒకటే కూర్చుంటావు కదా, కూర్చొని అలా చెప్తావు. పిల్లల మీద మనం ఇంట్రెస్ట్ చూపించాలి, మనకు ఓపికలు ఉండవు. నువ్వు ఏదో మాట్లాడి నోటుకొచ్చింది రెడీగా ఉంటావు. వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు ముందు పెట్టడానికి. ఈ స్విగ్గీలు ఇన్స్టామార్ట్లు వచ్చి ఈజీ అయిపోయింది మొత్తం అన్నీ. చిన్నప్పుడైతే మా అమ్మ ఎన్ని చేసి పెట్టిద్దో మాకు బయటికి వెళ్ళి వస్తే. మరి సమానత్వం, ఆ సమానత్వంలో న్యాయత్వం ఉండదు, ఏదో మాట్లాడతారు అన్ని చూసి. హలో, ప్రాబ్లం ఏంటి? ఇంకా చెప్పేంటో. అలా సనుక్కుంటున్నావు కదా. మనకి చిన్నప్పుడు పకోడీలు, పునుగులు, జంతికలు, చేగోడీలు చేసేవారు. అది మనం తినేవాళ్ళం. అవే వీళ్ళకి పెడితే మొహన్ కేసు కొడతారు. అప్పుడు అవి, ఇప్పుడు వేరేవి. అదే ఇప్పుడేంటి, థాయ్ రెడ్ కర్రీ చికెన్, గ్రీన్ కర్రీ చికెన్ అలా కావాలి, లేకపోతే పిజ్జా, బర్గర్. నేర్చుకొని చెయ్యాలి నిషా. కరెక్ట్, అండర్స్టూడ్. నువ్వు నేర్చుకో, నువ్వు చేసేద్దు. ఇది ఒకటి మాట్లాడతారు, మాట్లాడితే పర్లేదు. నువ్వు చేసి నేను చేతితో కూర్చొని తినేస్తాను. నువ్వు కూడా నేను తిన్ను, వాళ్ళకే పెట్టు. నువ్వేటి చేస్తావు? కూర్చొని చూస్తా, రీల్స్ ఇలా ఎగేసుకుంటావా? కొత్తగా ఏం చేస్తా చూస్తా, చూసి నేర్చుకుంటా. చూస్తా రీల్స్ ఇలా ఎగేసుకోవడం, ఆర్డర్లు పెట్టుకోవడం. ఇప్పుడు ఏం చేస్తున్నావు ఐప్యాడ్ లోని? ఏడు చేస్తాను చూడు. ఏంటో, నాకు అసలు ఇన్స్టా ఉండదు నా ఐప్యాడ్ లో. నువ్వు కూడా ఆపు, నేను కూడా ఆపుతాను. మొత్తాన్ని పెట్టక పిల్లలకి ఎండగట్టు ఎలాగా? అలాగే ఎండగట్టేస్తున్నాను. అసలు నిన్ను ఎండగట్టాలే, వాళ్ళు కాదు. అట్లీస్ట్ తగ్గుతావు అప్పుడే. నువ్వు పెట్టేదే తిని స్లావ్ అయిపోతున్నాను నేను. నువ్వు లేకపోతే ఇంకేంటో. అబ్బాబ్బా నవ్వలేకపోతున్నా నా బాబు ఈరోజు అంతా నీ జోకులతో. అట్లీస్ట్ బొగ్గులనే తగ్గుతాయి ఈ రోజుకి. ఏట్రా ఏం మాట్లాడుతున్నావురా? బుర్ర పని చేస్తున్నావు లేదా నీకు? రే 4 వీడియోలో కనపడినప్పుడు తోపు అనుకోకు నువ్వు, అర్థమైందా? నీకన్నా బాగా నేను యాక్ట్ చేస్తాను. ఏంటి నువ్వు నువ్వు చేసే పిల్లబచ్చ కామెడీలు ఇంకా ఆపు. పిల్లబచ్చ కామెడీ నీ శాలరీలో సగం డబ్బులు దానికి వెళ్ళిపోతున్నాయిరా. నీకెందుకురా? నువ్వు కానీ ఏంటిది? సార్ ఇడు ఏం మాట్లాడుతున్నాడు, ఏం అర్థం అవట్లేదు సార్. ఏంట్రా ఈ ప్రాబ్లం ఏంటి? సరే ఇన్ని ఒక క్వశ్చన్ అడిగాను సార్. మెల్లిగా మాట్లాడు అరక. ఇన్ని ఒక క్వశ్చన్ అడిగితే ఎలా మాట్లాడుతున్నారు తెలుసా సార్? ఇడు ఏం మాట్లాడా? ఏం అడిగావు సార్? లంచ్లో తిన్నాను కూర్చున్నాం సార్. జగదీష్ అడిగాడు, దేవుడి ప్రత్యక్షమైతే నువ్వేం కోరుకుంటావని అడిగాడు సార్. అడిగితే ఈడేమో నా జాబ్ పోవాలి అని కోరుకుంటున్నాడు సార్. ఈ బాధ ఏంట్రా? సార్ వీటితో నాకు ఇప్పుడు ప్రాబ్లమే సార్. నేను ఇష్టమైన అమ్మాయితో మాట్లాడితే మధ్యలో వచ్చి దూరిపోతాడు. ఏదో వీడియో చేద్దాం అంటే మధ్యలో ఫస్ట్ వెళ్ళిపోతాడు. ఏంటిది? నేను మాట్లాడాను అమ్మాయితో? నేను మాట్లాడానా? అరుస్తున్నాడు భయ్యుడు. సార్ ఈడే మాట్లాడాడు సార్, అమ్మాయి అమ్మాయి అని. ఎవరమ్మాయి? నా గర్ల్ ఫ్రెండ్ ఈడ్ ఫోన్లో మాట్లాడేస్తున్నాడు సార్. ఎందుకు మాట్లాడుతున్నారు గర్ల్ ఫ్రెండ్తో నువ్వు? సార్ అమ్మాయి నాకు కాల్ చేస్తుంది, నేను మాట్లాడుతున్నాను సార్. అమ్మాయి వీడియోలో యాక్టింగ్ కోసం అడిగింది సార్. అది ఏదో కాస్టింగ్ కోచ్లో అమ్మాయిని వాడేసుకుంటున్నారు సార్ వీడు. లేదు సార్, నేను సరదా మాట్లాడుతున్నాను. నువ్వు సరదా మాట్లాడమే రాడ్ గర్ల్ ఫ్రెండ్తోనే? ఫ్రెండ్ సార్ నాకు. ఫ్రెండా? అబ్బో చాలా సెకలు ఉన్నారా నీళ్ళు? లేదు సార్, నేను క్యాజువల్గానే మాట్లాడాను సార్. కాదు నువ్వెందుకు వాడి జాబ్ పోవాలని చెప్పి కోరుకుంటావు దేవుడిని? సార్ లేకపోతే వీడియోలో రోల్స్ అన్ని ఈడే తీసేసుకుంటున్నాడు సార్. అలా కాదు భాస్కర్, టాలెంట్ ఉంది కాబట్టి వాడు వస్తున్నాడు వీడియోలోకి. సార్ ఎన్ని వీడియోలో పెట్టాం సార్, అది సరిగ్గా యాక్ట్ చేయలేకపోతున్నాడు, అది ఆడ్ ప్రాబ్లం. నేనైతే నవరసాలు పండేస్తాను, మీకు తెలుసు కదా. ఈడైతే మామిడి పండు రసం కూడా పెనలేడు సార్. ఈడ పెద్ద కమలాసనం. సరిపోయారు ఇద్దరును. సార్ ఎవరైనా దేవుడిని మనకు మంచి జరగాలని కోరుకుంటారు కానీ పక్కోటి చెడిపోవాలని ఎవరైనా కోరుకుంటారా సార్? మీరైతే ఏం కోరుకుంటారు చెప్పండి సార్. సో ఏంటి, దేవుడు మన దగ్గరికి వస్తే మనం దేవుడి దగ్గరికి వెళ్తానా? సార్ రెండు ఒకటే కదా సార్? రెండు ఒకటేలాగా అవుతాయి. దేవుడి దగ్గర నువ్వు వెళ్తే కోరుకోవడానికి ఉంటుందా? కరెక్టే సార్. అమ్మాయిలు పిచ్చి పట్టింది కొత్తగా. సార్ కాకినాడ వెళ్ళాడు సార్ హైట్ పెంచుకోవడానికి. ఆబో సార్ ఇప్పుడేం చెప్పారు? హైటా? హైట్ పెరుగుతారు కాకినాడ వెళ్తే? ఏదో ఉందా సార్ అక్కడ? అవునా? ఇక్కడ ఎంత పెరగచ్చు హైట్? ఏదో 1 ఇంచ్ పెరుగుతాడు సార్, చెవి తిప్పితే పెరిగిపోతాం సార్. చెవి తిప్పితే హైట్ పెరిగిపోతావా? నువ్వు ఎంత పెరిగావు? ఇంకా చెవి తిప్పలేదు సార్ అది నాకు. సరే అయితే తిప్పిన తర్వాత వచ్చినాను కళ్ళు. వర్కౌట్ అయితే నాకు చెప్పు. నీకు తెలుసురా సార్ని ఎక్కడ పడియాలా? హలో హలో, అయిపోయిందా క్రికెట్?
హాయ్ ఇంతవరకు వెయిట్ చేసి వచ్చాను. లేట్ అయిపోయింది. ఏం తిన్నావు? ఏం తినలేదు. ఏరా ఏదో తినమన్నాడు సాయంత్రం రాగానే. తినమన్నాడు తిన్నాడు. ఏరా సాంబార్ అన్నం ఇచ్చింది డాడీ, ఏం తింటాను వచ్చాక. సాంబార్ అన్నకి ఇప్పుడు ఏమైంది? సాంబార్ అన్నం పెట్టించా సాయంత్రం 6 గంటలకి. రొటీనే కదా వెళ్తుంది. సాంబార్ ఇక్కడ ప్రోటీన్. వెజిటేబుల్స్. నువ్వేం తిన్నారు బుజ్జి? నేను తినలా. దానికి సాంబారే పడదు. అనిషా సాంబార్ అన్నం పప్పు అన్నం ఇంకేం పెట్టవా లేదా పెరుగన్నం? ఇంకేమైనా ఇచ్చారు సార్? నీకేం కావాలి రాతే? ఫ్యాన్సీగా కావాలి. ఫ్యాన్సీ అంటే ఫ్యాన్సీ షాప్ నుంచి వస్తుందా ఎట్లా? ఏం కావాలో చెప్పండి. ఏమైనా కొత్తగా కావాలి. కొత్తగా అంటే ఏం కావాలరా? నువ్వు చూడొచ్చు కదా నిషా యూట్యూబ్ లో రెసిపీస్. అదే చికెన్ వద్దంట, అదే ప్రాన్స్ వద్దు, సాంబార్ వద్దు. అందుకే మేము ఆర్డర్ పెట్టుకుంటాం అంటున్నాం, మీరే వద్దంటున్నారు. ఆర్డర్ పెట్టుకుని అవే ఉంటాయి కదా, ఇంకేం కొత్తగా ఉంటాయి? చేశారా? కొత్తగా ఆలోచించి చెయ్యు, నన్ను తిట్టడం కాదు. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. వెజ్ లో కావాలా నాన్ వెజ్ లో కావాలా? ఏదైనా ఇట్ హ్యాస్ బి డిఫరెంట్. లేడీస్ కి రాకపోవడం అంటే మీకు. హలో, హోటల్స్ ఎవరు వండుతారు? జెంట్సే వండుతారు. నలభీమ పాకం అన్నారు కానీ విశా పాకమో హర్షిక పాకమో అనలేదు. మీరు చూసావా? లేదు, టీవీ షోస్ ఉన్నాయి. ఇప్పుడు వస్తే కల్లా మెన్ ఈస్ గుడ్ అట్ కుకింగ్ అంట. లేదు మామూలు అప్పుడైతే మాకంట తోపులే లేరు, మేము వండితేనే మీరు తినాలి. ఇంట్లో వంట మేము చేస్తాం, స్పెషల్ సెట్ మీరు రావాలంటున్నా. ఇప్పుడు సంజీవ్ నీకు చేత కాదు. నీలో తెలియని టాలెంట్ ఉంచారు, ఈ బయటికి లాగు తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. మీరు ఎప్పుడు వినని చూడని తినని ఫుడ్ మీకు తినిపిస్తా. ఒక్కొక్కరికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఏంటి మమ్మీ ఫ్యూజ్ చికెన్ లాంటిదా? మమ్మీస్ ఫుడ్ ఈజ్ అ డిస్ట్రాక్షన్, శరత్స్ ఫుడ్ ఈజ్ అ అబ్సెషన్. అబ్స్ట్రాక్షన్ అవ్వకుండా ఉంటే చాలు. లెట్ మీ ఫ్రెష్ అప్ అండ్ రిక్వెస్ట్, గెట్ రెడీ. ఒక రిక్వెస్ట్, కిచెన్ గందరగోళం చేయి. హలో, నేను కిచెన్ లో వండితే వండినట్టే ఉండదు. ఏం డాడీ పైనాపిల్ కట్ చేస్తున్నావు? మమ్మీ డాడీ ఫ్రూట్ సలాడ్ చేస్తున్నారు. హలో, నువ్వు వండుతావు? స్పెషల్ నల్లవారి పాకం. ఆపిల్స్ ఏంటి, కాకరకాయ ఏంటి? మీకు చెప్పానా, మీరు ఎప్పుడు తిన్నది తినిపిస్తాను, చూడని చూపిస్తాను. డాడీ నిజంగా సంథింగ్ స్పెషల్ చేసేస్తున్నారా? మరి యూట్యూబ్లో కూడా చూసి చేసేస్తున్నారు. అది యూట్యూబ్ కాదు, నేను ఏదో అలాగ పాటలు పెట్టుకుంటాను. నేను చేసిన రెసిపీస్ యూట్యూబ్ లో కాదు, యూట్యూబ్ లో కనిపించాను. రికార్డ్ చేయొచ్చు, మరి యూట్యూబ్లో పెట్టుకోవచ్చు. ఇది బయటికి వెళ్ళబో స్పెషల్ రెసిపీస్ ఇవన్నీ. తర్వాత ఆపిల్స్ ఏంటి, జాంకాయలు ఏంటి, ఏం చేస్తే చెప్పవా? అరగంట తర్వాత మీరు రండి, అరగంట లోపు వస్తే వంట ఆపేస్తాను. ఓకే ప్లీజ్ గెట్ లాస్ట్. తెలుగుండి ఇక్కడి నుంచి, మీకు అరగంటలో మొత్తం రెడీ చేస్తాను. కిచెన్ క్లీన్ కూడా చేసేస్తావు కదా. ఫస్ట్ వెళ్ళండి ఇక్కడి నుంచి, మాట్లాడకండి. రెసిపీ అన్నోన్ బట్ ఫుల్ కాన్ఫిడెన్స్. శరత్ అంటే నీట్నెస్, నీట్నెస్ అంటే శరత్. యాపిల్ కర్రీ రెడీ, స్వీట్ అండ్ స్పైసీ మిక్స్, జంకే పచ్చడి, నెక్స్ట్ లెవెల్ ట్రిక్స్, పైనాపిల్ పులావ్, స్మెల్ సూపర్ రా, టేస్ట్ వచ్చాక అందరికి డౌట్ రా. आज का मेनू है टोटली हटके, पिज़्ज़ा पे डाल दिया सांभर चटके, बच्चे बोले पापा क्या कर रहे हो. వెయిటింగ్. ఏంటి స్పెషల్స్? పైనాపిల్ పులావ్, దోల జాంకాయ పచ్చడి, జాంకాయ పచ్చడి, స్వీట్ కాకరకాయ హల్వా. అది తీయండి, మీ మతి పోతుంది. ఆపిల్ కర్రీ, నాకే బతుకొద్దు. పైనాపిల్ పులావ్. నిషా బ్రింగ్ యువర్ ప్లేట్. చాలు, నేను డైట్ లో ఉన్నా. ఒక 2 ముక్కలు. డైట్ లో ఉన్నా. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ద మోస్ట్ డెలిషియస్ ఆపిల్ కర్రీ. నైస్ వన్. ఓకే, జాంకాయ పచ్చడి, డెజర్ట్. థ్యాంక్స్.
ఏం శరత్ ఇవన్నీ నువ్వు ఇలా కంబైన్ చేసి తినొచ్చు అంటావా? ఏ పొట్టలో చాలా హెల్దీ ఫుడ్. కరెక్టే ఆపిల్స్, పైనాపిల్స్, గోవాస్, పియర్స్, కాకరకాయ. కరెక్టే. బద్దే నవ్వి జింజర్ గార్లిక్ పేస్ట్ తోటి ఉప్పు కారాలతో కలిపేస్తే చాలా చాలా మంచిది. నువ్వు తినవా? నాకు వస్తావా? మమ్మీ పప్పన్నమైనా పర్లేదు మమ్మీ. నాకు సాంబార్ కూడా పర్లేదు మమ్మీ. ఇప్పుడు వచ్చారా దారిలోకి? ఏరా మీరు స్పెషల్స్ తినండి అమ్మా. నువ్వు తిను ఫస్ట్. నేను తింటాను. నేను తింటా బుజ్జి. సూపర్. డాడీ స్పెషల్స్ అడిగారు కదరా. ఈ స్పెషల్స్ వద్దు మాకు. నీ వద్దు మాకు. కర్డ్ రైస్ కూడా పెట్టే పర్లేదు. కర్డ్ రైస్, పప్పానం, సాంబార్ స్పెషల్స్ అడిగితే ఇవి చేస్తారా? ఇది తింటే పైకి వెళ్ళిపోతాం డైరెక్ట్ గా. ఫ్యూజ్ ఎగిరిపోతున్నాయి ఇక్కడ. చక్కగా మమ్మీ ఇది పెడితే తింటారా? మమ్మీ ఫుడ్ వాల్యూ తెలుసు. ఓకే. లేదు ఇంకొకసారి స్పెషల్ కావాలంటే నేను రెడీగా ఉన్నాను. అది ఇంకా వేరే dishes. వద్దురా బాబు, నువ్వు నీ స్పెషల్స్ దండదు స్వామి. నెక్స్ట్ టైం బనానా బిర్యానీ. నువ్వు ఐడియాలు ఇవ్వకరా, ఓకే పోతాం. సిగ్గు మగ్గైపోతున్నాడు అతను ఫీల్ బిసికిసుకొని. సిగ్గు మొగ్గైపోతున్నాను. మీ యాక్టింగ్ ఎలా చెప్పాలంది? కాదేం కాదు, వీడియో చూసుకుని బాగానే ఉంటాం. అలాగండి అంటే అలికేస్తున్నాడు. ఇక కాదే, కామెడీ చేయమంటారు. చేస్తే మళ్ళీ మమ్మల్ని కామెడీ చేస్తారు. ఏంటండి ఇది? వీడియో చూసుకుని బ్రహ్మాండంగా ఉంటుంది. అక్క అది ఇదేంటండి ఇలాగెందుకు పెట్టుకున్నారు? ఇది బాండింగ్, ఇది ఫెవికాల్ బాండింగ్ అని. తిన్నావా? తిను డాడీ, ఫినిష్ చేయి. కలుపు ప్రాపర్ కలుపు తిను. చిరు టేస్ట్ చేస్తున్నావు. తిను డాడీ. వద్దురా ఇది వండడానికి నీకు ఐడియా లాగా వచ్చింది. అప్పుడు నిజంగా ఆరాధ్య ఆరాధ్య పారిపోతుందిరా. చచ్చారా నువ్వు?